బిల్లుకి మద్దతు పలకమని చెప్పేసి మేము ఇదే ప్లేస్ లో ర్యాలీని చేపట్టాం, పాదయాత్రగా చేపట్టాం. అట్లాంటిది 2 రోజుల్లోనే పరిణామాలన్నీ మారిపోయి మహిళా బిల్లుకి కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతు ఇవ్వకుండా మహిళా బిల్లు పాస్ అవ్వకుండా చేశాయి. అయితే దీని మీద మేము ఈ రోజు నిరసన కార్యక్రమం ఎంత త్వరగా చేపడతామైతే మేము అనుకోలేదు. ఆనందోత్సవాలు చేసుకుంటాం అనుకున్నాం తప్ప ఇలాంటి నిరసన అనేది చేస్తామని మేము అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ఎందుకు ఇంత చులకన, మహిళల పట్ల ఎందుకు ఇంత చిన్నచూపు? వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరా? మహిళా బిల్లు అనేది ఒక్క బీజేపీ మిత్రపక్షాలకే కాదు, భారతదేశం మొత్తం మహిళలకి 33% బిల్ అనేది వర్తింపు చేస్తుంది. అట్లాంటప్పుడు ఎందుకు ఈ వివక్షత? అంటే బీజేపీ పార్టీ బిల్లు పెట్టిందని అది కానివ్వకుండా మనం చేద్దామనే కాంగ్రెస్ పార్టీ ఎన్ని బిల్లులు ఇలా అడ్డుకుంటుంది. ట్రిపుల్ తలాక్ అయితే ఇలాగే అడ్డుకుంది. అలాగే ఇది మన ఇప్పుడు SIR బాగస్ వాటర్ల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారు, SIR అనే పేరుతో వాటర్ దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు చేయడం, ఆర్టికల్ 317 కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాగే ఎన్ని బిల్లులు అడ్డుకుంటది. అదే అవన్నీ కూడా ఓటింగ్ రూపంలో లేవు. మహిళా బిల్లు అనేది ఓటింగ్ రూపంలో రావడం వల్ల ఇది వాళ్ళకి అవకాశం దొరికింది, మహిళా బిల్ పాస్ అవ్వకుండా చేశారు. ఏం వాళ్ళ ఇళ్లలో మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ మహిళ ఏం ప్రియాంక గాంధీ గారు కూడా మహిళే కదా. ఆవిడ చట్టసభలో ఇప్పుడు ఉండేది మహిళలు ఒక 20-27 మంది అయినప్పుడు ఈ 800 పైగా ఎంపీ సీట్లు పెంచుతానని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్నారు. అట్లాంటప్పుడు చట్టసభల్లో 33% బిల్ ఇచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు? సుమారుగా 200 మందికి పైగా ఉంటారు. తల్లి నీకు వీళ్ళంతా మహిళలు కనిపించలేదా? ఎంతమంది ఉండేటప్పుడు మన భారతదేశం ఏ విధంగా ఉంటుంది, మహిళా లోకంతో మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది నీకు తెలియలేదా? ఎప్పుడు నియంత్రణతో పాలనేనా? మీ నాన్నమ్మ దగ్గర నుంచి ఇప్పుడు కూడా ఏంటి నియంత్రణతో పాలనేనా? ప్రతి మంచి చేద్దామంటే మన భారతదేశాన్ని ముందుండి నడిపించి మన భారత ప్రధాని గారు మహిళలకు తగ్గ స్థానాన్ని కల్పిద్దామని ఆయన చూస్తుంటే మీరు ఎందుకైనా వెనక్కి లాగుతున్నారు? మహిళ అంటే వంటింటి కుందేలా? మహిళ అంటే ఇంట్లో వండి పెట్టడము, భర్తను చూడడం, పిల్లలు కనడం, పిల్లలు చూడడము, లేదా భర్తకు చేదోడుగా వాదోడుగా ఉండాలంటే మహిళ ఉద్యోగం చేసి జీతం తెచ్చి పెట్టినప్పుడు మహిళ కావాలి. చట్టసభల్లో ఉండాలంటే మహిళ చేతకు అందాయా? చెప్పండి మీరే ఒకసారి. చట్టసభల్లో కూడా మహిళ తన యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది, తన యొక్క ప్రతిభను కనబరుస్తుంది, దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా మహిళ తన యొక్క సామర్థ్యం చూపిస్తుంది. అట్లాంటి దాన్ని ఈరోజు మీరు ఎందుకు వ్యతిరేకించారు? ఈ బిల్ అనేది ఎందుకు వ్యతిరేకించారు? మహిళలు 33% ఉండేటప్పుడు మన చట్టసభల్లోనే కాదు, మన ఇంటిని ఏ విధంగా నడుపుతుందో మహిళ చట్టసభలు కూడా అదే విధంగా నడుపుతుంది, దేశాన్ని కూడా అదే విధంగా ముందుకు నడిపిస్తుంది. ఎందుకు ఈ పని చేశారు? మన మహిళా లోకానికే తీరని లోటుని మీరు చేశారు. ఈ మహిళలు ఎవరు ఊరుకోరు. ఈ దీనితో మీ ఇప్పుడు ఏ పార్టీలు, ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎవరైతే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు వీళ్ళందరికీ భారతదేశ మహిళా ప్రపంచ ఆడబిడ్డలు మొత్తం తగిన బుద్ధి అయితే త్వరలోనే చెప్తారు. ఆ రోజులు వస్తాయి. డిపాజిట్లు కూడా రాకుండా కోల్పోయి ఇంట్లో కూర్చునే రోజులు కాంగ్రెస్ మిత్రపక్షాలకు తప్పకుండా వస్తాయి. ఆ రోజులు త్వరలోనే ఉన్నాయి. మహిళా బిల్లు అనేది ఆగే ప్రసక్తి లేదు. మోడీ గారు ఈ బిల్లుని ఎలాగైనా మహిళలకు తెచ్చి పెడతారు, మహిళలు చట్టసభల్లో కూర్చోబెడతారు, మహిళా గళాన్ని వినిపించేటట్టు చేస్తారు. అది మోడీ గారి యొక్క ఆయన యొక్క ఆలోచన శక్తి. దాన్ని మేము మహిళలకు అందరం కూడా ఇప్పుడే ఈసారి తప్పైంది. ఇది ఎప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఈ బిల్లు ప్రవేశపెట్టడము, అది మళ్ళీ ఆగిపోవడం ఇలాగే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అలా అవ్వకుండా ఉంటది అనేది మాత్రం మహిళలకు అంతా కూడా అనుకుంది. ఇది కంపల్సరీ ఈసారి బిల్లు పాస్ అవుతుంది, బిల్లు గెలుస్తాము. మహిళ అనేది తన యొక్క సామర్థ్యం నిరూపించుకునే రోజులు వచ్చాయి. మహిళలు మన భూమి నుంచి అంతరిక్షం దాకా మహిళలు వెళ్ళేటప్పుడు దేశాన్ని ఎందుకు పరిపాలించలేరు? అది మోడీ గారు దాన్ని మోడీ గారు పరిగణలోకి తీసుకుని మహిళలు ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్న ఆలోచనతో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి చూస్తే మన కాంగ్రెస్ మిత్రపక్షాలు ఈ విధమైనటువంటి ధోరణి అవలంబించి వ్యతిరేక ఓటు వేసి మహిళా బిల్లును ఓడించారంటే వాళ్ళకి డిపాజిట్ లేకుండా ఇంట్లో కూర్చోబెట్టే రోజులు త్వరలో వస్తాయి. మన మోడీ గారు ఓడిపోలేదు, ఆయన గెలుపు తథ్యం. వచ్చే శీతాకాల సమావేశాలను మన మహిళా బిల్లు గెలిపించి తీరుతారు.